బాచి మళ్ళా స్ట్రక్ అయిపోయి కొత్త సెల్ బుక్ చేసిన బిడ్డ అది రాని నేను ఇచ్చిరే కొడతా. హలో కొరియరా? అన్న నేనే బుక్ చేసిన. ఎక్కడున్నారు? మిస్ అయ్యకన్నా అత్తనే ఉండాలి. అత్తనా అమ్మతాడే. అరే శ్రీ కొత్త సెల్ వచ్చిందిరా. రియల్మీయా? మీదున్న పేరే లోపల ఉంటుందా? ఏది అమ్మ చుట్టమ్మకు కూడా నేను కొబ్బరికాయ కొట్ట ముందు ఓపెన్ చేసిన. సెల్ ఓపెన్ చేయలేదు, పార్సిల్ కవర్ ఓపెన్ చేసిన. ఏదైతే ఓపెన్ చేసినావు మా చేతులు మంచిగానా? కడుక్కొని ముట్టిన. కడుక్కుండు కాదు అనేది జట్టయా మరి మంచిగా అని సత్తా వెస్ట్ అవ్వకుండా మంచి కొబ్బరికాయ కొట్టావు. ఏం జట్ట తరగదు కానీ. అరే కాదు, రియల్మీ అని కొన్నావు, మంచి సెల్ ఆరా? మంచి సెల్ అని కాదు, పోయినసారి మా బాబు సెల్ కొంటే నిజంగా నీకేనా అని అందరూ అడుగుడేరా. అట్లా అనుడేంది, నువ్వు ఇట్లా కొనుడేంది? నాకు అర్థం కాలే. ఉందిరా, సంబంధం ఉంది. ఏముంది? ఇప్పుడు నిజంగా ఇంగ్లీష్లో ఏమంటారు? నా జాంగను మై డయర్. నీ డయర్ నా డయర్ కాదురా, నిజం ఏమంటారు? ఓ నిజంనా? రియల్ కదా. ఇప్పుడు నాకు ఇంగ్లీష్లో ఏమంటారు? నాకు అంటే మీ. ఇప్పుడు రెండు అతక పెట్టు. రియల్మీ. ఓహో, వాళ్ళు అప్పుడు తెలుగులో అట్లా అన్నారని ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో ఉన్నదని కొన్నావు. సరే కొట్టు ఎట్లుంటుందా? ఎంత సెల్లుకు? 20,000 పెట్టుకున్నా. 20,000 అయితే బాగానే వచ్చినా కానీ చెప్తలేడు కోరడు. అవురా నువ్వు ముట్టకు, మళ్ళీ అంత జడ్డు జరిగితే అసలే నాకు సెంటిమెంట్ ఎక్కువ. అరే డబ్బా పట్టుకో, ఏం కాదు. ఉత్త డబ్బా నాకు పట్టుకోరా. సరే కొబ్బరికాయ కొడుతున్నా. పసుపు కుంకుమ పెడతారా? అరే కానీ రారే, మా బాబాయిలు 50,000 పెట్టి టీవీ కొంటే గిట్లా బొట్టు పోనం ఏం లేదు. డైరెక్ట్ టీవీ ఆన్ చేసి సన్నీ లైన్ వీడియోలు పెట్టుకొని చూసింది. అవునా? మరీ అంత షాక్ కాకురా. సన్నీ లైన్ అది రేందియర్ అప్పుది అని లేదా? పాట నేనేనా? మొక్కు. సరే దేవుడా, నా సెల్లుకి ఏం కావద్దు, కింద పడద్దు, నీళ్ళలో పడద్దు, రాయి దాకద్దు, రప్ప దాకద్దు, దుమ్మంటద్దు, ధూళి అంటద్దు. అట్లా అంటే ఇక నువ్వు ఓపెన్ చేయొద్దు. గట్లా అంటావేంద్రా? నా సెల్లు 20,000 జామేసుకొని కొనుక్కున్నాను. నా బంగారు నేర్చుకుంటా. కొబ్బరికాయ కొడతారా? కొట్టు, మంచిగా నవ్వుకుంటా. సరే గట్టి కొట్టురా రే. కొడతానా? అరే నీళ్ళ పడద్దని మొక్కి నువ్వే నీళ్ళు పోతావేంద్రా? అయ్యో అమ్మ పిసోడు కాదు, మంచోడు కాదు. అయ్యో నీళ్ళు పడ్డాయి. పదన గుంజిందంట వారా. అయ్యో ఏం గుంజలే. ఇదేంద్రా? కవర్ ఉంది కారా? పిసోడా కవరే ఉండే. ఏం కాదు. అయ్యో నేను ఇప్పుడు ముందు నువ్వు ఇప్పుడు నేను కొబ్బరికాయ కొడితే ఏం కాదు, మంచోడా. మంచి చేతులే. నువ్వు ఇప్పుడు నాకు ఇంకేముంది? నీ కొబ్బరికాయ కూడా సెల్ బుర్ర ఓపెన్ చేయలే, ఇప్పుడు ఓపెన్ చేయి. ఇట్టరా ఏ కొత్త సెల్ రాదు. బుర్ర మస్తు పెద్దగా ఉంది కదా. వెళ్తలేదు కొంచెం ఆరే పీక్తా అందరూ. అబ్బా కొత్తగా ఉందిరా. కొత్తగా ఉండే గట్టు డబ్బతోడ వెనకైతే గోంత తెలగలేదు. పాలు రాత్రి మరి పాలు రాత. కెమెరాలు 1 2 3 4 కెమెరాలు, 64 మెగా పిక్సెల్స్. 20,000 అట్టిగా పెట్టిన అనుకున్నా మరి. అబ్బా మంచిగా ఉందిరా సెల్. నేను కూడా కొంటే ఇసటి సెల్లే కొంటా ఖచ్చితంగా కొంటా. నువ్వు కొనేసరికి మేము ముసలం అవుతాం. సరేగా నువ్వు డబ్బా చదువురా, ఇప్పుడు సెల్ అని చెప్తా. అరే బిల్లులు జాగ్రత్త మరి, మళ్ళీ వారంటీ ఇయర్ పోయినాయి అంటే. వీడు కాక కొన్నాడు పెద్ద సెల్. నేను కూడా ఆపిల్ జాంకాయ అంటారుగా, అది కొంటా. అప్పుడు ఈ ముఖం పుచ్చకాయ లెక్క అయిపోతుంది. అబ్బా మస్తు వచ్చింది. ఈ కాయలు అంగూరు లెక్క ఉన్నాయి. కాయలు ఈ కాకరకాయలు ఎత్తా. జోమ్ ఇంకా జోమ్. అబ్బా అమ్మ చింతపలకాయ ఇంత తోడు ఉంది. కాయలానికి ఇట్లా కాస్తే సెట్ ఉంటుంది, అసలు ఇరిగే పిక్తుంది. అరే కొత్త సెల్ కొన్నారా? అందుకే ఇవన్నీ ఫోటోలు తీస్తున్నా. కెమెరా కంటే ఎగ్దాం వస్తున్నాయి. ఎందుకు తీస్తా నిల్చోవాలి. దగ్గర జరగలి. ఇప్పుడు చేతులు వేసుకోవాలి. మంచిగున్నారా కామెడీగా? ఇప్పుడు నవ్వండి. అయిపోయింది దారా చూసారు. ఇక చూడండి సండిగా ఎట్లా అవుతాడు. నీ పిల్లక చూడు ఎట్లా వచ్చింది. గుడ్ ఇట్లా తెరిచిండు. చాలు పోన్లీ. ఓకేనా?
ఓకే అరే థ్యాంక్స్ చెప్పినట్టు కాదు నేను కొత్త ఫోన్ కొన్నాను అందరికి చెప్పు ఊరందరికి సరే ఫోన్లే పోగా ఎగ్దాం వచ్చిందిరా నీ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు గింత పెద్ద ఫోన్లు ఏడున్నాయి అవు ఇక్కడ పోగుందిగా అట్లనుండే ఫోటో తీస్తా అట్లుండు అబ్బా మస్తు వచ్చినవి ఇంకొంచెం దగ్గర తీస్తా పీకే పోతావా నీ బ్యాడ్ లక్ ఏ పాస్ అవరాలు పళ్ళు వెళ్ళి నిన్నేరా పళ్ళు పోయి తెరువు నీ పాల పాలగా తెల్లగా ఉన్నాయి మంచిగా సరే రాజు రోజు ఇదే పనారా సెల్ఫీలు పొద్దున్న పబ్జీలు మధ్యాహ్నం టిక్ టాక్లు సాయంత్రం అయితే ఏదో క్యాండీ క్రష్ ఆట అని అరే నీకు సెల్ ఉంటే నువ్వు కూడా ఇదే పని చేస్తావు ఇంకేం చేస్తావు ఆ సెల్ కొన్న పార్టీ ఇస్తాను ఎన్ని రోజులకి ఇస్తావు అరే పార్టీ అవురా ఇయ్యాలి ఇస్తా ఈరోజు పార్టీ ఇస్తా అందరికి నాకైతే బిర్యానీ నాకైతే బొట్టి కూర నాకు ఫిష్ ఫ్రై నాకు గొర్రె కూర నాకు చికెన్ కూర నాకు తలకాయ కూర అమ్మతో నువ్వు పల్లి కాదలేవు నీకు తలకాయ కూర కావాలా 20,000 పెట్టి సెల్లు కొంటే 60,000 తిండి తింటారా ఇవన్నీ ఏం లేవు కిలో కార ప్యాకెట్ తెప్పిస్తా మీ ఇష్టం వచ్చింది తెప్పించుకొని తాగులి నేనైతే కిలకల్లా అవుతా నేనైతే మజా తాగుతా నేను స్ప్రైట్ తాగుతా నేను కళ్ళు తాగుతా నేను కూడా కళ్ళు తాగుతా తెల్ల కళ్ళు తాగుతారా గాడ లెక్క నన్ను కళ్ళు తాగుతారా అద్దు ఎందుకు తాగదు సరే అదే కళ్ళు షాపులకి మహాలక్ష్మి బార్ సుబ్బలక్ష్మి బార్ అని ఆడోళ్ళ పేర్లు పెట్టచ్చు కానీ అదే ఆడోళ్ళు కళ్ళు తాగితే అద్దంటారా నేనే పైసలు పెట్టుకోవద్దు నీకేమైతుందిరా అరే సన్నిగా నీకేం కావాలి చెప్పరా చిన్న నువ్వేం తాగుతావు అమ్మతో ఇది అల్గా కొట్టేటట్టుంది ముందుగా చిన్నికి పాటించాత మీరు అందరు ఇక్కడ కూర్చోండి అదా చెప్పరా పాపం చిన్ని పాలు తాగుతా అన్న అయిపో 2 బొట్లు నోట్లో వాడు అవును చిన్ని ఎన్నంటే అని తాగు మానపడకు పో కొడతానా చేతులు కడుకుంటా కడుపు తాగు 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 ఇంకెన్ని తాగుతారు చిన్ని చాలా కొట్టాలా చాలా కొట్టాలా ఊరి ఆమెకి ఎన్ని గానం తాగిపిస్తావురా కుక్కడికి వచ్చినా ఇక కొట్టేదో కొడతాడు చాలా చిన్ని అబ్బా చాలు చిన్ని బొత్త చూడు గుడికాయలకి ఎట్లు ఉబ్బిందో పుట్టిలో మలిగింది అనుకో ఆయన నా మీద పడుతుంది మళ్ళీ ఎప్పుడు అన్నిస్తా పాట ఏమనుకోకు సరే పో మెల్లవో జాగ్రత్త వచ్చింది అరే తాగుపోతలేరా మీరు గంట పెద్ద లొట్టి తెచ్చుకున్నారు మాకు 1/2 లీటర్ డబ్బులేనారా అరే మేము ముగ్గురం లేమారా ఆ లొట్టి ఇంకా మాకు సరిపోతా సరిపో మంచిగానే ఉన్నారు గింత అంత లేదు గిది కూడా తాగుతా నీకు జామ్ బాగానే వస్తాను బిడ్డ మీ అవ్వకి చెప్తా అప్పుడు చెప్తా నీ సంగతి మా అవ్వ కూడా తాగుతుంది బాబా తెల్లగాళ్ళు అరే మా అయ్య కూడా తాగుతారా నీకు తెలియదా అందరు తాగుతలే అన్నమాట మంచిగానే ఉన్నారు ఈయన కూర్చున్నా పట్టుని చల్లగా ఉంది చేతులు గుంజుతున్నాయి నీ చేతులు గుంజుతానే అంతగానే ఏం గుంజుకొచ్చినా గ్లాసుల ప్యాక్ నీ అవ్వ ప్లాస్టిక్ వాడద్దురా పోరాలంటే మళ్ళీ ప్లాస్టిక్ తెచ్చి అద్దు ఇప్పుడు కలెక్టర్ తాగుతారా పారేసినావు నీ చేతులు తాగుతావా మొత్తకాకులు లేవా అలా పోసుకొని తాగాలి మంచిగా ఉంటుంది మూతకాకులా ఆకులు చూసినా ఎట్లున్నాయి మొత్తం పొక్కలు వాడి ఒక్కటి చక్కగా లేదు అంత ఖరాబ్ అయి ఉన్నాయి చూడిపో చెట్టు కావాలంటే ఖరాబ్ అయినా ఇక మనం గిట్ట ప్లాస్టిక్ ప్రతి దానికి ప్లాస్టిక్ వాడిన వాళ్ళు ఇక చెట్లు వేయడం మంచిగా ఉంటాయి పర్యావరణం దెబ్బతింటుంది అంటే ఒట్టిగానే అన్నారా ఇష్టం వాడకుర్ర ప్లాస్టిక్ అంటే నేను పోయి చెప్పను పోయి కింద పోతాను అరే పోయి ఇంకా పోయి పట్టు ఎంత పని చేస్తావు నాకు అర్థం కాదు ఉన్నది మొత్తం పోయింది మళ్ళీ పడుతుంది ఏంది నేను ఇప్పుడు తీస్తా ఎగ్జామ్ పోతాను ఇప్పుడు నాది నా ముఖం మీద పడ్డది అలా లోపలనే ఉంగింది అందుకే మీద వంగుతాను పక్కకు తాగుతానే జరుగుతానా కొంచెం పోయి పట్టు పండగ వేసుకొని దసరా దీపావళి సంక్రాంతి అన్ని ఓ రాదుగా కారెళ్ళే పోసుకొని ముక్కుర్రారే ఈ గ్లాసులు పోసుకోండి అరే ఇంకా మోదుగాకులు చెప్తారా పురుగు
రాజు కొంచెం పోయి రాజుకి ఎక్కడి రాజులాగా అరే కారా 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 కారేదిరా రాజు కొంచెం పోయి అరే బెడగాల రాజుగా కొంచెం పోయి పోయి ఏ సీతమ్మ యూ గీకు రెస్పెక్ట్ ఐ టేక్ రెస్పెక్ట్ అర్థమైందా ఎక్స్పైర్ లేదు పీస్కెట్ లేదు లేచిన కూడా లేస్తారా పోయి రా పోయి కరపచవాన హీరులోనా కురిసింది పట్టవగటిలి మా మీద సీతమ్మ ఎంజాయ్ ఎంతగానో ఎక్కిందా రా అట్లా వేస్ట్ ఎందుకు కింద పోగొడతాను పైసలు నువ్వేమని ఇస్తున్నావారా రా కింద పోగొట్టుడు ఎందుకు బుక్కేదానికి కింద ఎందుకు పోతాయిరా పిచ్చలు ముక్తాయి పిచ్చలు ఇప్పుడు వస్తాయి రాజుగా కొంచెం కారబెట్టు కార కావాలా ఆను అంటే ముక్కులో కొట్టలేదురా ముక్కులో కరపస పడ్డదా గట్టిగా మరి లోపలికి వీరు కడుపులో పోతాయి కరిగిపోతాయి చూడి కళ్ళు పోయి 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 వచ్చినావా అయ్యో నెత్తి మీద పోతుంది ఇక్కడ పోతుంది కళ్ళు తాగండి ఎవరా నువ్వు తాగిన సీతమ్మ నువ్వు తాగినవా మరి ఇంకొంచెం పోయి మొత్తం తెలిసింది ఎవరా పోతుంది చెట్టు దగ్గర నిన్ను పొట్టు పొట్టు కొడతా పొడించుకుంటా చాలు నెత్తి మీద పోతున్నావు ఎక్కడ పోతున్నావు అయ్యో మళ్ళీ నువ్వే పోయించుకుంటానవరా నీ మీద నువ్వే పోసుకుంటా ఆడవాడు ఉన్నారా మీద నీ ముందట ఉన్నాడా ఇవ్వలేదా బావా గా మద తాగితే మద ఉంటుంది కళ్ళు కమ్మగా ఉంటుంది తాగు బావా తాగు పొరాల బాగా ఇచ్చినట్టుంది అబ్బా జట్టమ్మ కప్పురా ఏయ్ ఎరువుతున్నారా మీరు తాగుండి సెల్ఫీ టైం సెల్లరి అది రారా ఫోటో తీద్దాం అందరం లొట్టేదిరా లొట్టి కనపడుతుంది రారా సెల్ఫీ తీద్దాం పచ్చడి మంచిగా ఉండరా గిట్ట పెట్టి దిగురా గట్ట పెట్టి దిగటానికి మానైనా పరుపు దాటి కల్లా అయినా పోరు దాటి కల్లా ఇది అదే స్టడీ ఎందుకు ఊతాను రా బొచ్చడి నేను అడుగుతాను నువ్వే సెల్లుతాను అరే అందరు ఒకసారి పనులు స్టడీ 1 2 3 కొడుతురా నా చెల్లెదారు ఎంత తెల్లగా ఉందో కనబడతలేదు ఆకాశంలో కలిసిపోయిందిరా సరిగా చెల్లలేదు అవు ఇప్పటిది ఇప్పుడు ఇదే వదలు వీకిదిరా కింద పడ్డదా కుండల కాలి ఇప్పుడు ముట్టేలే నా చెల్లి దొరకదాకా ఇట్లా పేర్లు చూసినట్టు మంచిగా ఒకవేళ సెల్లు దొరికితే కుక్కే మరి నా సెల్లును నాకు ఈ జాగ్రత్తగా సెల్లేది ఎత్తుకు సీతమ్మ ఫ్రూట్ అమ్మ ఎత్తుకు బటన్ ఇత్తు కుర్చీలాట లెక్క కుండాట ఆడతాను లేదు కుండ చుట్టూ అంబాడతాను కుండాట కాదురా బీత్రి ఇక కుండ కాడ నా సెల్లు పడ్డది అయితే ఎత్తుకుతున్నాం కుండ అరే మరి కుండ చుట్టూ ఎత్తికిళ్ళు కుండలు ఎత్తికిళ్ళారా కుండలనా అంటే నీ ఉద్దేశం ఏందిరా నా సెల్లు కళ్ళు దాటానికి కుండలు వచ్చిందంటున్నావా ఏ తాగతోడా నీకు అర్థమైతలేదు అది నిజంగా కళ్ళులో పడ్డా అనుకో ఈ పాటికి ఫుల్ కళ్ళు ఎక్కుంటాయి లోపలికి నీ సెల్లు ఖరాబే అవుతుంది 3 వద్దుల మురిపి అవుతుంది రా నేను కూడా కుండలో పడ్డదని చెప్తిన్లే అయ్యో చెల్లరా కుండలో పడ్డదా అయ్యో అమ్మా నా చెల్లురా అరే ఎందుకు వెళ్తాను రా కుండలకెళ్ళి తీరా నాకు ఈత రాదురా రావులా
ఆడి వచ్చినట్టు ఎడతానవేందిరా నీ సెల్లు కళ్ళు ఎంత తాగుతురా చెప్పు ఈ చెల్లిలో పడ్డది తీర్రా అంటే కళ్ళు ఎంత తాగుతుంది అబ్బో అబ్బో అంతగానే వెళ్తాదేరా కళ్ళు ఎంత వచ్చిందిరా కళ్ళు బాగానే పోయిందిరా లోపలికి అబ్బో బాగా వేయదా చేసి నొక్కు కళ్ళు అంతా కక్కుతుంది సర్త తాగొద్దుదానా ఈ పోరాళ్ళం చెల్లు ఖరాబ్ చేసి అయ్యో వస్తురా ఏం కాదు ఎక్కడ ఒక తిరిగి అయ్యి కళ్ళు బయటకి ఎట్లా వస్తుంది రేపు నాకు అర్థం కాదు ఒక పని చేయి బా వెనక పక్కలోకి వెళ్ళి కట్ట కూర్చు ముంగటి పక్కలోకి వెళ్ళి అక్కను కక్కుతాయి అర్థ తాగొద్దుదానా నువ్వో పెద్ద తాగబోతు ఇదంతా కాదురా నువ్వు సర్వీస్ సెంటర్ లాగా తీసుకోపో లేకుంటే ఇది ఖరాబ్ అయితే టక్కని తీసుకోపో వాళ్ళు ఉల్లారా పెడతారు ఎట్లా చెప్పండి తీసుకో రాజు మా పార్టీ రాజు అరే పోరా పోరా ఉరుకో అరే పోరాలన్నా ఆగులే రాజు